హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో జస్ట్ ఇప్పుడే టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం అనమాట. మార్నింగ్ పూజ చేసుకున్నా. సో ఇది వచ్చేసి 8th వీక్. లాస్ట్ 7 వీక్స్ దాకా అసలు అల్లారం మోగకుంటే ముందే నేను ఎన్నోసార్లు ఇంకా గంట ఉన్నప్పుడు, 2 గంటలు ఉన్నప్పుడు, అర్ధ గంట ఉన్నప్పుడు, 40 నిమిషాలు ఉన్నప్పుడు ఇట్లా ఎన్నోసార్లు లేచి చూసుకుంటా అల్లారం గంట ముందే ఒక 10 మినిట్స్ అన్న, ఒక 5 మినిట్స్ అన్న అట్లా లేచేసి మళ్ళీ బంద్ చేసుకొని నేను పని చేసుకుంటుండే. అసలు నైట్ ఏమైందంటే అంతా తొందరనే అయింది. నాకు వీడియోస్ అన్నీ చాలా వరకు యాప్లు అవి ఇవి మా హస్బెండ్ స్టోరేజ్ కానీ ఏదైనా జంక్ ఉంటే కూడా అంతా తీసేస్తున్నాడు. అయినా సరే ఫోన్ ఎందుకో స్పేస్ అనేది చాలా కష్టమైపోతుంది. మెమరీ కూడా తెచ్చేస్తా అన్నాడు ఈరోజు. సో అలా అని చెప్పేసి కొంచెం తొందరగా వీడియో అనేది అవ్వలేదనమాట. నేను 10 o'clock ఏమో పట్టుకుంటే అసలు అది వీడియో అవ్వక అది ఇది చేసి నాకు మొత్తం వీడియో పెట్టే వరకు 12 ఏమో అయింది. అంటే 12 మధ్యలో నేను కొద్దిసేపు పడుకొని ఉంటాను, నాకు తెలిసి ఒక అర్ధగంట అట్లా. మొత్తం ఎడిటింగ్ చేసినాక ఇంకా మొత్తం అవి ఇవి తీసేసినాక దానికి డౌన్లోడింగ్ అని పెట్టేసి ఇంకా అది డౌన్లోడ్ అయ్యే వరకు కూడా యాప్లోంచి మనకి ఫోన్లో గ్యాలరీలోకి డౌన్లోడ్ అవ్వడానికి కూడా టైం పడుతుంది అని చెప్పేసి ఇట్లా పడుకున్న ఒక అర్ధగంట అట్లా పడుకొని లేచి చూసినాక ఇంకా డౌన్లోడ్ అయింది. అవి ఇవి తీసేసినాక ఇంకా నేను వీడియో పెట్టేసి అసలుకి వీడియో ఎడిటింగ్ చేయకంటే ముందే నేను ఫస్ట్ 3 o'clock అలారం పెట్టుకున్న తర్వాతనే ఎడిటింగ్ చేసిన. అసలు అవి ఇవి యాప్స్లలో కొంచెం మనకి ఫోన్పేలో కానీ అసలు ఇన్స్టాగ్రామ్ యాప్ కూడా డిలీట్ చేసేసిన నేను. మా హస్బెండ్ షాప్లో కెమెరాస్ది ఒక యాప్ ఉంటుంది, అది కూడా డిలీట్ చేసిన. అయినా సరే ఇంకా స్పేస్ సరిపోతుంది. ఒకప్పుడు అయితే క్యాండీ క్రష్ ఉంటుండే, మీషో ఉంటుండే, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇన్స్టాగ్రాము, మళ్ళీ మా హస్బెండ్ షాప్ది కెమెరా, అది ఇన్ని యాప్స్ ఉంటుండే. క్యాండీ క్రష్ది, సబ్వేది, ఇన్ని గేమ్స్ ఉంటుండే. అయినా సరే ఫుల్ స్పేస్ ఉంటుండే. అసలు ఎందుకేమో స్పేసే ఉండలేదు. ఇంకా యాప్లు డిలీట్ చేసినా సరే మొన్ననే 2 యాప్లు డిలీట్ చేసిన, అయినా సరే అసలు స్పేసే వస్తలేదు. ఏందని చూసేసి ఇంకా అవి ఇవి చెక్ చేసిండు. ఇంకా ఎట్లనో అట్లా చేసుకొని ఈరోజు మెమరీ కార్డ్ అయితే తీసుకొస్తలే అని చెప్పిండు అనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి మనకి యూజ్ చేస్తున్న యాప్లలో కూడా కొంచెం స్టోరేజ్ అనేది పోతుంటుందంట. సో అవి రిమూవ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట మా హస్బెండ్. నాకు స్పేస్ లేదంటే సో అప్పుడు నేను మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటుండే వీడియోని, గ్యాలరీలోకి వస్తుండే. ఈరోజు ఎన్ని చేసినా సరే రాలేదు. ఒకవేళ క్లాక్లో కూడా వెళ్ళాలి. క్లాక్లో ఏముంటుంది అని చెప్పేసి మనం ఓన్లీ అల్లారం ఒకటి పెట్టుకుంటాం, అది ఎప్పుడో ఒకప్పుడు ఇట్లా పూజలు ఉన్నప్పుడే పెట్టుకుంటాను నేను. మా హస్బెండ్కి అడిగిన, నువ్వు క్లాక్ది ఏదన్నా క్లాక్ స్టోరేజ్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు, నాకు అసలుకి ఏది తెలియదు. మా హస్బెండ్ ఈ మధ్య అదే మనం ఏదైనా యూజ్ చేస్తుంటాం కదా, వాట్సాప్ కానీ ఇంకా ఏమంటారు అదే వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, ఫోన్పే కానీ, ఇవన్నీ జీపే కానీ యూజ్ చేస్తుంటా, అందులో కొంచెం స్టోరేజ్ పోతుందని చెప్పేసి రిమూవ్ చేస్తుంటా అనమాట. సో అట్లా కనుక చేసిండేమో దీంట్లో కూడా అని అంటే, నేను అసలు క్లాక్లో ఏముంటుంది, నేను క్లాక్ది ఏం చేయలేను, వేరే చేసిన అన్నాడు. అల్లారం పెట్టుకొని పడుకుంది, నాకు క్లియర్గా గుర్తుకుంది. అల్లారం పెట్టుకున్నా నేను. ఆ తర్వాతనే వీడియో ఎడిటింగ్ చేసిన. పండుకున్న వారికి మధ్యలో 12 అయింది. ఆ మధ్యలో ఒక అర్ధగంట పడుకునింటా. ఇంకా 12 నుంచి 3 గంటలు వండుకోవాలా, లేవ్వాలా అంటే అసలు అల్లారమే మోయలేదు. మా హస్బెండ్కి డోర్ సౌండ్ వచ్చిందంట, కళ ఘోరంగా పడింది. డోర్ సౌండ్ వచ్చింది, ఎవరో దొంగల్లా ఎవరో వచ్చిరు అని చెప్పేసి దిగ్గున లేచిండు. లేచి టైం చూస్తే 4:20 అయింది. అప్పుడు నన్ను లేపిండు. లేపి 4:20 అవుతుంది టైము, నువ్వు లేచిలేవు, ఈరోజు పూజ చేసుకోవాలి కదా అని లేపి చూస్తే నిద్రలోకి ఇట్లా కలవరిస్తుండేమో అనుకొని నేను నిద్ర మబ్బుల్లో లేచి ఫోన్ చూస్తే అప్పటికి మా హస్బెండ్ లేచి ఉన్నాడు. సౌండ్ వచ్చింది ఏదో అని చెప్పేసి లేచిండంట. లేచి ఇంకా ఫోన్ చూస్తే నేను నిజంగానే 4:20 అవుతుంది. ఇప్పటిదాకా 7 వీక్స్ దాకా నేను ఎప్పుడు అల్లారం గంట ముందే లేచేదాన్ని. ఈరోజు లేచిన ఇంకా 4:20కి లేచి ఇంకా కొంచెం పూజ నాకు అలవాటైంది కాబట్టి తొందరగా అయితే చేసుకుంటున్నా. కానీ నేను పెట్టి పడుకున్న అల్లారం ఎందుకు మోగలేదో నాకు అర్థం అవ్వట్లే. ఈరోజు వచ్చేసి 8th వీక్. అసలు అల్లారం ఎందుకు మోగలేదు నాకు ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. తర్వాత ఫస్ట్ అసలు అల్లారం ఎందుకు మోగలేదని చెప్పి లేవగానే అల్లారం వైపే చూస్తే ఒకటి 5 o'clock ఒక అల్లారంది సెట్ చేసింది, 6 o'clock ఉంది. ఆ తర్వాత ఒకసారి 4 o'clock పెట్టిన, ఆ 4 o'clockది లేదు. ఒక్కొక్కసారి 3 o'clock పెట్టింది లేదు. ఒక్కోసారి 5:30కి అట్లా పెట్టుకుంటా అనమాట అప్పుడప్పుడు. అసలు అల్లారాలు ఏవి లేదు, ఓన్లీ 5ది 6ది చూపిస్తుంది. 3 o'clock పెట్టిన అల్లారందే లేదు అసలుకి, అందుకే అల్లారం మోగలేదు. మేబీ మా హస్బెండ్ స్టోరేజ్ క్లీన్ చేసేటప్పుడు కనుక నువ్వు ఫోన్లో అదే క్లాక్ దాంట్లో ఇట్లా పోయి తీసినావంటే, క్లాక్ దాంట్లో ఏం తీసినాను, అందులో ఏమి ఉండదు, వేరే దాంట్లో తీసినా అన్నాడు. అసలు ఎట్లా గాయపోయిందో నాకైతే అసలు అర్థమవుతలేదు. మనం క్లాక్ పెట్టుకుంటే కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అల్లారం పెట్టుకున్నామని చెప్పేసి పైన, అది కూడా చూపించిండే నేను వీడియో అంతా చేసుకుంటున్నప్పుడు, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు.
నేను క్లియర్గా పెట్టి పడుకుని అల్లారం మోగిలేదు చూడండి. ఇంకా నేను మా హస్బెండ్కి ఏదో సౌండ్స్ వచ్చి లేచిండు. 4:20కి లేచిన, అంటే 1:20 లేచిన. లేచిందే ఇంకా ఇప్పటికంటే ఫాస్ట్ చేసుకున్నాను అనమాట కొంచెము పనులు. లేకపోతే 3 o'clock లేస్తుంటే కదా కొంచెం మెల్ల చేసుకుంటుంటా కానీ మెల్లమెల్ల చేసుకుంటా. ఈరోజు డైలీ టైంకి రీచ్ అవ్వాలి నేను. ఈ గంటన్నర కూడా ఎట్లయినా నేను తీయాలనుకుంటే ఒక 1/2 hour ముందు వేసుకున్నా. 9 అట్లా అవుతుండే. ఈరోజు 9, 9:40 ఏమో అట్లా అయింది. 9 అంటే లాస్ట్ వీక్ చాలా తొందరగా అయిపోయింది నాది. 9:10 కల్లా అయిపోయింది. ఈరోజు 9:40 అట్లా ఒక అర్ధగంట అటు ఇటు అయిందనమాట. పూజ అలవాటైంది కాబట్టి తొందర చేయగలుగుతున్నా. నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు అల్లారం ఎందుకు మోగిందో అర్థం అవ్వట్లేదు. అండ్ నిన్న కూడా దేవుడు సామాన్లు తీసుకొస్తుంటే పాలు పడిపోయినాయని చెప్పిన అది అదొకటి. నేను పూజ చేసుకుంటుంటే ఆడ కూర్చుంటుంటే మా పిల్లలు డోర్ తెరిచేసరికి చిన్న దీపాలు 2 ఉంటాయి, ఆ 2 దీపాలు కొండెక్కినాయి. మళ్ళీ దీపాలు వెలిగించుకున్నా. ఊరికి కిరికిరి చేస్తారని చెప్పేసి ఇంక వీళ్ళంతా చెప్పి ఇంటలేరు, డోర్ మూసురు తెలుసురు. అందుకని చెప్పేసి ఇట్లా క్యారమ్ బోర్డ్ అడ్డు పెట్టేసిన అనమాట. కనిపిస్తుంది క్యారమ్ బోర్డ్ అయితే అడ్డు పెట్టేసుకున్నా. అండ్ నేను ఇంక అంతా పూజ చేసుకుంటూ కూర్చున్నప్పుడు మళ్ళీ మా చిన్నోడు బాల్ తోటి కొట్టి వాటర్ పెట్టుకుంటాను నేను పక్కన. వాటర్ గ్లాస్ మొత్తం చల్లేసిండు. అదంతా ముందల నీళ్ళంతా సరిపోయింది. అంత డిస్టర్బెన్స్ అవుతుంది. యాక్చువల్గా పూజ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ వీక్ అయితే అసలు లేవలేకపోయినా. నిన్న పాలంతా చల్లిపోయినాయి, దీపాలు 2 వెలుగుతున్నాయి. వీళ్ళు డోర్ దేవుడు తెరుస్తుంటారు పెడుతుంటారు. ఏ వారం మరీ ఇంతగానం అవ్వలే కానీ ఈరోజు 3 పెద్దది ఒకటి పెడతా, చిన్నవి 2 అట్టొకటి ఇక్కడ పెడతా. అందులో అవి 2 పోయినాయి. ఎందుకు ఇట్లా అయిందో ఏమో అసలు నాకైతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లారం ఎందుకు మోగలేదా అనే ఇది ఉంది. అండ్ మేము కూడా టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం అనమాట. సో పోయిన అమాసకి భోజనాలు పెడదామంటే కుదరలేదు కదా. సో ఈ అమాసకి ఇస్తారా అని పంతులు అడిగిండు. వేరే వాళ్ళు కూడా అడిగి పెట్టిరంట, వాళ్ళకి అమాసలు ఖాళీగా ఉంటే మేము ఇస్తామని చెప్పేసి. మీరు ఒకవేళ మీకు కుదరకపోతే వాళ్ళకన్నా చెప్తా అన్నాడు అనమాట. మా హస్బెండ్ నుండి కుదరదని అన్నాడు. రేపు లేదు ఎల్లుండే బుధవారమే ఉంది. ఈరోజు సోమవారము 10,000 దాకా ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి మొత్తం భోజనాలకి. లేవు అప్పు చేసి ఇట్లాంటివన్నీ చేయకూడదు, పుణ్యం రాదు పాపమే వస్తుంది. కాబట్టి అప్పు చేసి కూడా ఇయ్యలేము కూడా అసలు. ఇట్లా దేవుడి కార్యక్రమాలకు ఏమన్నా సరే మనం కష్టపడిన సొమ్మునే ఇవ్వాలి, అప్పు చేసేయకూడదు. ఇంకా మా హస్బెండ్ చెప్పేసిండు కుదరదు, ఆ నెక్స్ట్ చూడండి అని అంటే. నెక్స్ట్ ఆల్రెడీ వేరే వాళ్ళు బుక్ అయ్యారు. కాకపోతే అమావాస్య 4 రోజులకి వినాయక చవితి వస్తుంది కదా. సో అప్పుడు ఖాళీ ఉంది, అప్పుడు ఇస్తారా అని అన్నారు అనమాట. సో ఇప్పుడు ఈ వారం కాకుండా మళ్ళీ ఇంకొక అమావాస్య పోతుందేమో చూడాలి నేను కూడా క్యాలెండర్లో. అదే అన్నాడు అతను, ఇప్పుడు మీకు కుదరకపోతే వేరే వాళ్ళకి చెప్తా, ఆ నెక్స్ట్ అమావాస్యకి వేరే వాళ్ళు ఆల్రెడీ బుక్ అయ్యారు, వినాయక చవితికి మీది వస్తుంది అని అన్నాడు అనమాట. సో చూద్దాం మరి వినాయక చవితి అప్పుడు కనుక కుదురుతుందేమో. మాకు కుదరవచ్చు ఇంక అప్పటిదాకా. యాక్చువల్గా అట్లా అనుకుంటూనే వస్తున్నాం కానీ ఇప్పటికి 2 నెలలు దాటింది. ఏంటో ఏమో గుళ్ళో భోజనాలు పెడదామని మస్తు ఆశ ఉంది నాకు. ఇప్పటికి 2 వారాలు దాటి 2 నెలలు దాటింది కానీ అవ్వట్లేదు. అండ్ ఈరోజు అంతా గందరగోళంగా ఉంది. అయినా సరే పూజ అయితే ఎప్పుడు చేసుకునే విధంగా చేసుకున్నా, లేట్ లేచినా సరే ఎప్పుడు చేసుకునే విధంగా చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వాయనం ఇచ్చేసి చెట్టు పెట్టేసి అన్నీ అయిపోయినాయి. 11 అన్నీ అయిపోయినాయి. ఇంకా జస్ట్ ఇప్పుడు పిల్లలు ఈరోజు వీళ్ళకి హాలిడే ఉంది కదా, వాళ్ళ నాన్నమ్మల ఇంటికి తీసుకెళ్తామని చెప్పిండు. నిన్న సండే పంపానని చెప్పిన కదా, ఈరోజైతే వెళ్ళిరు అనమాట. ఇంకా నేను వాళ్ళకి వంట చేయాలి, వాళ్ళే దోశలు వేసుకొని తిన్నారు. నేను పూజలో కూర్చుంటే బట్టలు వేసిరు, బట్టలు వాషింగ్కి వేసిరు, అవి అన్నీ ఆరకేసి ఇంకా వాళ్ళు పప్పు చేయమన్నారు అన్నమాట. పప్పు వేసి ఇంకా మళ్ళీ నేను శివపురాణం శివకొట్టి చదువుకుంటా రాసుకుంటా కూర్చోవాలి. వీడియోలో కూడా ఇంతగానం చెప్పేది పెట్టకూడదు, ఏదైనా చూపించుకుంటుందాంలే అనుకున్నా కానీ ఇంక సిచ్యువేషన్ ఇది జరిగింది. ఇంకా అది చెప్పుకుంటుండేలోపు వీడియో చాలా లాంగ్ అయిపోయింది. తర్వాత ఏదైనా తీస్తే అవి కూడా క్లిప్స్ యాడ్ చేస్తా. ఇంకా పిల్లలు కూడా లేరు కదా, ఇంటికాడికి వెళ్ళారు, ఏమి తీసేది ఏముంటలేదు. ఈరోజు బాగా వండుకున్నారు నిన్నటికంటే. నిన్న 2 గంటలు వండారు, ఈరోజు ఆల్మోస్ట్ 2 గంటలు ఎక్కువకే వండారు. డైలీ వండుకుంటే పొద్దుగాలు మంచిగా లేవగలుగుతారు. అంటే వాళ్ళకి పండుకుంటేనే సాయంత్రం గ్రౌండ్ తీసుకుపోతారు నాన్న అని చెప్పిన. ఇంకా గప్పున వండుకోరు. ఇంట్లో దేవుని పెట్టుకుని రేపు ఏం తినాలి అనేది ఈరోజు ప్లాన్లు తీసుకుంటున్నారు ఈ ముగ్గురు మొత్తం. అవును వీడికి ఇప్పుడు గుళ్ళలేని. ఆయన ఈరోజు ఫోటోలు అడుగుదాం అనుకున్నాం. ఒకవేళ రేపు మీరు కూర తింటే కడిగి కూడా లాభం లేకుంటుండే. ఎల్లుండే అమాస. ఇంకా వీళ్ళు ఇప్పుడు గ్రౌండ్కి వెళ్తున్నారు. గ్రౌండ్కి వెళ్ళాలంటే పండుకోండి అని చెప్పినా బాగా పడుకోరు.
ఏమవసరం బయటకు ఏం లేదు. ఇవే చూడు శాస్త్రాలు ఎంత బుట్ట తెచ్చుకోండి మక్క బుట్ట కాల్చినాయి. నిన్న అడిగారు కదా కావాలని ఏం కదా డోర్ కుల్ల తెరవకండి, విండోలు కూడా ఓపెన్ చేసిర్రు. ఫుడ్ ఐటమ్స్, గుడ్డు కలిపిన కేకు, గుడ్డు కలిపిన పప్స్, గుడ్డు కలిపిన స్వీట్ ఉంటుంది. ఇప్పుడు ఏం వద్దు, బేకరీకి వద్దు. ఏమైనా కావాలంటే మనం తెచ్చుకుందాం. మక్క బుట్ట తెచ్చుకోండి. అదే నిన్న బుట్ట తిన్నావు కదా రాత్రి. ఏం లేదు అయితే ఊక ఆడుకొని పోయి ఊరికి ఆడుకొని రండి. నీళ్ళంటే నింపుకో. ఏ డోర్ ఏరా చిన్నోడా, గాలి పోతుంది. ఇప్పుడే ఇచ్చినాము. ఏం కావాలా? టవలా, ఖర్చిపా, బనీనా, ఇన్నేళ్ళరా ఇన్నేళ్ళరా టీవీ కాడ ఉంది. పొద్దున్న నుంచి టీవీ కాడనే ఉంది. అది పెట్టుకొని తిరుగుతాయి ఇక. బనానా ఆడుంది చూడు, అది ఒకటి ఉంది, తినిపో. ఈడు వాపి ఈ చిన్నోడు పెద్దోడిని కొరికిండు. ఈ పెద్దోడు మొత్తం పెద్దోడు చిన్నోడు కొట్టిండు. ఒకరినొకరు కొట్టుకుర్రు. ఇప్పుడు మళ్ళీ ఒకరు చేస్తుండొచ్చు. సో వాళ్ళు తినేసిరు. అయితే బాగా నెత్తిన వస్తుంది. ఎడిటింగ్ చేసి వీడియో పెట్టి పంపుతా. ఫుల్ వర్షం పడ్డది, బాగా పడ్డింది ఈరోజు వర్షం. నైట్ అంతా కూడా వర్షం తెలియదు కానీ సాయంత్రం బాగా పడింది. వెదర్ తోముకున్నాం అంతా. నేను కూడా ఎడిటింగ్ చేస్తున్నా, ఇంకేం చేసేసి వీడియో